Good morning and welcome to my channel. This is Satish Babu Unnam, Government ATO, Government IT Girls, Ongole. ఈరోజు లెసన్ టాపిక్లో మనం ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క క్లాసిఫికేషన్ గురించి తెలుసుకుంటాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని మెయిన్గా మూడు రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి అకార్డింగ్ టు ది మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్, రెండు అకార్డింగ్ టు ది ఫంక్షన్, అండ్ మూడు అకార్డింగ్ టు ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. So according to the manufacturing standards, the electrical measuring instruments are classified into absolute instruments and secondary instruments. అకార్డింగ్ టు ది ఫంక్షన్ ప్రకారంగా చూసినట్లయితే ఒకటి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, రెండు ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, మూడు రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్గా క్లాసిఫై చేయొచ్చు. అకార్డింగ్ టు ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ కనుక చూసినట్లయితే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, హీటింగ్ ఎఫెక్ట్, కెమికల్ ఎఫెక్ట్, ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్ట్ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎఫెక్ట్గా క్లాసిఫై చేయొచ్చు. So electrical measuring instruments can be classified according to three types. 1. Manufacturing standards, 2. Function, 3. Effects of electric current. According to manufacturing standards, the electrical measuring instruments are classified into absolute instruments and secondary instruments. So first we will see about the absolute instruments. Absolute instruments అనేవి they give the value of quantity to be measured in terms of deflection and instrument constants. అంటే ఏదైతే మనం కొలవాలని చెప్పి అనుకుంటున్నామో ఆ కొలవాల్సినటువంటి క్వాంటిటీని యొక్క విలువను డిఫ్లెక్షన్, పాయింటర్ యొక్క డిఫ్లెక్షనే కాకుండా ఇన్స్ట్రుమెంట్ యొక్క కాన్స్టెంట్స్లో కూడా పరిగణలోకి తీసుకొని మనకు వాల్యూని చూపిస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ ట్యాంజెంట్ గ్యాల్వనోమీటర్. ఈ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్కి పూర్వం ఎటువంటి క్యాలిబ్రేషన్ లేదా పూర్వం క్యాలిబ్రేషన్ చేసిన వాటి యొక్క కంపారిజన్ ఏది కూడా అవసరం లేదు. సో వీ కెన్ సే నో ప్రీవియస్ క్యాలిబ్రేషన్ ఆర్ కంపారిజన్ ఈజ్ necessary. Next, these instruments are used only in standard laboratories. కేవలం పెద్ద ల్యాబొరేటరీస్లో మాత్రమే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని వాడతాము. నెక్స్ట్ వి విల్ సీ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్. ఇది ట్యాంజెంట్ గ్యాల్వనోమీటర్. అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ఎగ్జాంపుల్ ఇందాక ట్యాంజెంట్ గ్యాల్వనోమీటర్ ఏదైతే చెప్పుకున్నామో ఇది ట్యాంజెంట్ గ్యాల్వనోమీటర్ యొక్క ఫిగర్. సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్. ఈ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే సాధారణంగా మనం మార్కెట్లో లభ్యమయ్యేవి, ఎక్కువగా మనం ఉపయోగించేవి కూడా ఈ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్నే ఉపయోగిస్తాం. మనం ఏదైతే వోల్టేజ్, కరెంట్ మరియు పవర్ వీటన్నిటిని కొలవాలని చెప్పి అనుకుంటున్నామో వాటిని ఈ ఇన్స్ట్రుమెంట్స్లో ఉండేటటువంటి స్కేల్ మీద పాయింటర్ యొక్క డిఫ్లెక్షన్ని చూసి మనం ఈ యొక్క విలువని క్యాల్కులేట్ చేస్తాము. స్కేల్ మీద పాయింటర్ మూవ్ అయ్యి ఎంత విలువైతే ఉన్నదో ఆ విలువను సూచిస్తుంది. ఇది అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్తో కంపేర్ చేసి ఈ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క స్కేల్ని తయారు చేస్తారు. సో ఆల్రెడీ క్యాలిబ్రేట్ అయినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని పోల్చుకొని ఈ యొక్క సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేస్తారు. సాధారణంగా మనకు మార్కెట్లో కనిపించే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఈ సెకండరీ ఇన్స్ట్రుమెంట్సే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు ఫంక్షన్స్ అంటే పనిచేసే విధానం.
ఆ ఇన్స్ట్రుమెంట్ పనిచేసే విధానాన్ని బట్టి ఈ యొక్క క్లాసిఫికేషన్ ఉంటుంది. సో ఫంక్షన్స్ ప్రకారంగా చూసినట్లయితే మొదటగా ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, 2 ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, 3 రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ మనం ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ సాధారణంగా మనం చూసేటటువంటి ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ఈ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్సే. అంటే ఒక స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్ మీద పాయింటర్ మూవ్ అయ్యి ఏదైతే విలువను సూచించాలో ఆ విలువను సూచిస్తుంది. పాయింటర్ యొక్క పొజిషన్ని బట్టి స్కేల్ మీద ఎంత రీడింగ్ ఉందో చూసుకొని దాన్ని మనం లెక్కగట్టుకుంటాం. ఎగ్జాంపుల్స్ అమ్మీటర్స్, వోల్ట్ మీటర్స్ అండ్ వాట్ మీటర్స్. నెక్స్ట్ మనం ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చూస్తాం. ఈ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే విలువను కొలవాలో ఆ విలువను నేరుగా కొలవకుండా ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంకి క్యాలిక్యులేట్ చేసుకొని ఆ పీరియడ్ ఆఫ్ టైంకి మనకు చూపిస్తాయి. సో ఒక పీరియడ్లో ఎంత కరెంటు కాలింది అనేది మనకి చూపిస్తాయి అన్నమాట. వీటికి ఎగ్జాంపుల్స్ యాంపియర్ అవర్ మీటర్స్ మరియు ఎనర్జీ మీటర్స్. మనకు తెలుసు ఎనర్జీ మీటర్స్ అంటే మనం లోడ్ ఆన్ చేసినప్పుడు ఆ లోడ్ కరెంటును వినియోగించుకుంటుంది. సో ఎంతసేపు అయితే మనం ఆ లోడ్ని ఆన్ చేసి ఉంచుతామో అంతసేపు మనకి ఉపయోగించుకున్నటువంటి కరెంటుని లెక్కగట్టేదే ఎనర్జీ మీటర్. సో సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంకి క్యాలిక్యులేట్ చేసి పెట్టేదే ఈ యొక్క ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఎగ్జాంపుల్స్ ఆర్ యాంపియర్ అవర్ మీటర్స్ అండ్ ఎనర్జీ మీటర్స్. నెక్స్ట్ మనం రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చూద్దాం. ఈ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎంతైతే మెజర్మెంట్ జరిగిందో ఆ మెజర్మెంట్ యొక్క విలువను రికార్డ్ చేసేస్తాయి. ఈ రికార్డ్ చేయటం కోసం పెన్ను మరియు గ్రాఫ్ పేపర్ కూడా అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. వీటికి ఎగ్జాంపుల్స్ రికార్డింగ్ టైప్ వోల్ట్ మీటర్స్, రికార్డింగ్ టైప్ అమ్మీటర్స్, రికార్డింగ్ టైప్ పవర్ ఫ్యాక్టర్ మీటర్స్. సో నెక్స్ట్ మనం క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అకార్డింగ్ టు ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. మనకి ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ప్రభావాలు ఇంతకు ముందే చెప్పుకొని ఉన్నాం. అందులో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, హీటింగ్ ఎఫెక్ట్, కెమికల్ ఎఫెక్ట్, ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్ట్ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎఫెక్ట్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అంటే అయస్కాంతత్వం, హీటింగ్ ఎఫెక్ట్ అంటే ఉష్ణశక్తి, కెమికల్ ఎఫెక్ట్ అంటే రసాయన ప్రభావం, ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎఫెక్ట్. ఇటువంటివి వీటిల్లో ఏదైనా సరే ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయడానికి దోహదపడతాయన్నమాట. సో దాన్ని బట్టి అకార్డింగ్ టు ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. నెక్స్ట్ మనం ఒక ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ కావచ్చు లేదా ఏదైనా ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ పనిచేయాలంటే కొన్ని ఫోర్సెస్ అవసరం అవుతాయి. అవి ఏ ఏ ఫోర్సులు అవసరం అవుతాయి అనేది చూసినట్లయితే డిఫ్లెక్టింగ్ ఫోర్స్, కంట్రోలింగ్ ఫోర్స్ మరియు డాంపింగ్ ఫోర్స్, ఈ 3 ఫోర్సులు మనకు అవసరం అవుతాయి. డిఫ్లెక్టింగ్ ఫోర్స్ సాధారణంగా మూవింగ్ సిస్టమ్ అంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఆ పాయింటరే మూవింగ్ సిస్టమ్. ఈ పాయింటర్ కదలటానికి ఉపయోగపడేటటువంటి ఫోర్స్నే డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అని చెప్పి అంటాం. ఈ యొక్క డిఫ్లెక్టింగ్ ఫోర్స్ ఎలా వస్తుంది అంటే ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క వివిధ ప్రభావాలైనటువంటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, హీటింగ్ ఎఫెక్ట్, కెమికల్ ఎఫెక్ట్ వీటిని ఉపయోగించుకొని ఈ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ తయారవుతుంది. సో పాయింటర్ 0 పొజిషన్ నుండి
స్కేల్ మీద కదలటానికి ఉపయోగపడేటటువంటి ఫోర్స్ని డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ మనం కంట్రోలింగ్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. డిఫ్లెక్టింగ్ ఫోర్స్ వలన పాయింటర్ 0 పొజిషన్ నుండి కదలటం స్టార్ట్ అవుతుంది. అయితే ఎంత విలువైతే స్కేల్ మీద సూచించాలో ఆ విలువ దగ్గరకు వెళ్ళేటప్పటికి ఈ యొక్క పాయింటరు ఆగాలి అంటే డిఫ్లెక్టింగ్ ఫోర్స్కి ఆపోజిట్లో ఇంకొక ఫోర్సు పనిచేయాలి. అంటే డిఫ్లెక్టింగ్ ఫోర్స్ ఏమో 0 నుండి పాయింటర్ను నెడుతుంది, కంట్రోలింగ్ ఫోర్స్ ఏమో పాయింటర్ని ఆగేటట్లుగా డిఫ్లెక్టింగ్ ఫోర్స్కి ఆపోజిట్లో ఇంకొక ఫోర్స్ని తయారు చేస్తుంది. సో కంట్రోలింగ్ ఫోర్స్ మరియు డిఫ్లెక్టింగ్ ఫోర్స్ రెండు ఆపోజిట్లో పనిచేస్తాయి. దీనివలన పాయింటరు ఎంతైతే కొలవాలో అంత మటుకు కొలిసి దాని తర్వాత ఎప్పుడైతే సప్లై డిస్కనెక్ట్ చేసేసామో అప్పుడు 0 పొజిషన్లోకి వెనక్కి వచ్చేస్తుంది. సో కంట్రోలింగ్ ఫోర్స్ అనేది మూమెంట్ అంటే పాయింటర్ యొక్క మూమెంట్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే ఫోర్స్. ఈ కంట్రోలింగ్ ఫోర్సు డిఫ్లెక్టింగ్ ఫోర్స్కి ఆపోజిట్లో పనిచేస్తుంది. ఈ కంట్రోలింగ్ ఫోర్స్ ఉండటం వలన సప్లైని నుంచి ఎప్పుడైతే డిస్కనెక్ట్ చేస్తామో అప్పుడు పాయింటర్ తిరిగి 0 పొజిషన్కి రావడానికి ఉపయోగిస్తుంది. ఈ కంట్రోలింగ్ ఫోర్స్ని 2 రకాలుగా ప్రొడ్యూస్ చేయొచ్చు మనం. ఒకటి గ్రావిటీ కంట్రోల్, 2 స్ప్రింగ్ కంట్రోల్. ఫస్ట్ మనం గ్రావిటీ కంట్రోల్ అంటే ఏంటనేది చూద్దాం. ఈ గ్రావిటీ కంట్రోల్లో 2 వెయిట్స్ ఉంటాయి. ఒకటి కంట్రోల్ వెయిట్, రెండోది బ్యాలెన్స్ వెయిట్. నెక్స్ట్ స్ప్రింగ్ కంట్రోల్. ఈ స్ప్రింగ్ కంట్రోల్లో 2 స్ప్రింగ్స్ ఉంటాయి మెయిన్గా. ఈ గ్రావిటీ కంట్రోల్ లేదా స్ప్రింగ్ కంట్రోల్ రెండు కూడా కంట్రోలింగ్ ఫోర్స్కే పనికొస్తాయి. నెక్స్ట్ డాంపింగ్ ఫోర్స్. ఈ డాంపింగ్ ఫోర్స్ అనేది లేకపోతే పాయింటరు ఎక్కడైతే ఆగాలో అక్కడ ఆగకుండా ఆసిలేట్ అవుతూ ఉంటుంది, అంటే ముందుకు వెనక్కు జరుగుతూ ఉంటుంది. పాయింటర్ ఎంతైతే విలువ సూచించాలో ఆ విలువ దగ్గర ఆగిపోవాలి. ఇది ఎంత త్వరగా ఆగితే మనం అంత త్వరగా రీడింగ్ తీసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. అయితే డాంపింగ్ ఫోర్స్ కనుక లేకపోతే పాయింటరు అక్కడ ఆగకుండా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఆసిలేట్ అవ్వటం అంటే అటు ఇటు ఊగటం. సో the damping force is necessary to bring the moving system to rest. To rest అంటే ఆగటం. in its final deflected position quickly. ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్ అంటే అది ఎంతైతే విలువ సూచించాలో ఆ పొజిషన్ దగ్గర ఆగటం. దాన్నే ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్ అంటాం. వితౌట్ సచ్ డాంపింగ్ అంటే ఈ డాంపింగ్ లేకపోయినట్లయితే ది కాంబినేషన్ ఆఫ్ మూవింగ్ సిస్టమ్ అంటే మూవింగ్ సిస్టమ్ అంటే డిఫ్లెక్టింగ్ ఫోర్స్ మరియు కంట్రోలింగ్ ఫోర్స్. డిఫ్లెక్టింగ్ ఫోర్స్ ఏమో పాయింటర్ని నెడుతూ ఉంటుంది, కంట్రోలింగ్ ఫోర్స్ ఏమో పాయింటర్ని ఆపుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య జరిగేటటువంటి దీని వలన పాయింటరు అటు ఇటు ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఆసిలేషన్స్ జరగకుండా ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్లో పాయింటర్ ఆగిపోవటానికి, త్వరగా ఆగిపోవటానికి ఉపయోగపడేటటువంటి ఫోర్సే డాంపింగ్ ఫోర్స్. ఈ డాంపింగ్ ఫోర్స్ని 2 పద్ధతుల్లో మనం తయారు చేసుకోవచ్చు. ఒకటి ఎడ్డీ కరెంట్ డాంపింగ్ మరియు రెండవది ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్. ఇది ఎడ్డీ కరెంట్ డాంపింగ్ మరియు ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్. మొదటిది ఎడ్డీ కరెంట్ డాంపింగ్, రెండవది ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్.
మళ్ళా మొత్తం ఒకసారి మనం చూసినట్లయితే classification of electrical measuring instruments mainly according to three types. One is manufacturing standards. Manufacturing standards ప్రకారం absolute instruments మరియు secondary instruments గా క్లాసిఫికేషన్ చేశారు. absolute instruments యొక్క ఎగ్జాంపుల్ tangent galvanometer. secondary instruments అంటే సాధారణంగా మనం చూసే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా secondary instruments. నెక్స్ట్ according to the function, the measuring instruments are classified into indicating instruments, integrating instruments and recording instruments. indicating instruments లో పాయింటర్ ఉంటుంది. ఈ పాయింటర్ స్కేల్ మీద డిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క డిఫ్లెక్షన్ బట్టి మనం రీడింగ్ని క్యాలిక్యులేట్ చేసి నోట్ చేసుకుంటాం. ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి ఏదైతే విలువను సూచిస్తాయో ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంని క్యాల్కులేషన్లోకి తీసుకొని ఆ పీరియడ్ ఆఫ్ టైంకి ఎంత కరెంట్ కాలింది అనేది సూచిస్తాయి. నెక్స్ట్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇందులో ఒక పెన్ను మరియు పేపర్తో పాటు వస్తాయి. ఇవి ఏదైతే కొలవాల్సినటువంటి విలువ ఉందో దాన్ని రికార్డ్ చేస్తాయి. నెక్స్ట్ అకార్డింగ్ టు ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, హీటింగ్ ఎఫెక్ట్, కెమికల్ ఎఫెక్ట్, ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్ట్ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎఫెక్ట్, వీటి ప్రకారంగా క్లాసిఫికేషన్ జరుగుతుంది. ఇన్స్ట్రుమెంట్స్లో ఏ ఫోర్సెస్ అవసరం అవుతాయి అని కనుక చూసినట్లయితే ఒకటి డిఫ్లెక్టింగ్ ఫోర్స్, రెండు కంట్రోలింగ్ ఫోర్స్, మూడు డాంపింగ్ ఫోర్స్. డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అంటే పాయింటర్ని జీరో పొజిషన్ నుండి ఏదైతే విలువ సూచించాలో ఆ విలువ దగ్గరకు వెళ్ళే విధంగా నెట్టేది డిఫ్లెక్టింగ్ ఫోర్స్. నెక్స్ట్ కంట్రోలింగ్ ఫోర్స్. ఈ కంట్రోలింగ్ ఫోర్స్ అనేది డిఫ్లెక్టింగ్ ఫోర్స్కి ఆపోజిట్లో పనిచేస్తుంది. పాయింటర్ని ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్ దగ్గరకు వెళ్ళినట్లుగా చేసేది ఈ కంట్రోలింగ్ ఫోర్స్. నెక్స్ట్ డాంపింగ్ ఫోర్స్. పాయింటర్ని దాని యొక్క ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్లో ఆసిలేషన్స్ లేకుండా బాగా త్వరగా ఆగిపోయేటట్లుగా చేసేది డాంపింగ్ ఫోర్స్. సో చూసినట్లయితే డిఫ్లెక్టింగ్ ఫోర్స్. డిఫ్లెక్టింగ్ ఫోర్స్ causes the moving system of the instrument to move from zero position when the instrument is connected to supply. ఇన్స్ట్రుమెంట్ని సప్లైకి కనెక్ట్ చేసినప్పుడు పాయింటర్ని జీరో పొజిషన్ నుంచి కదిల్చేది డిఫ్లెక్టింగ్ ఫోర్స్. దీనికోసంగా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ వాటన్నిటిని ఉపయోగించుకుంటుంది. నెక్స్ట్ కంట్రోలింగ్ ఫోర్స్. ఇట్ టు కంట్రోల్ ది మూమెంట్ ఆఫ్ ది మూవింగ్ సిస్టమ్. It acts opposite to the deflecting force. It also brings the pointer to zero position when supply is disconnected. This is of two types, gravity control and spring control. Damping force. Damping force is necessary to bring the moving system or pointer to rest at a final deflected position very quickly. Damping force is of two types. One is the eddy current damping and second is the air friction damping. Thanks for watching.